వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తిథుల్లో ఏకాదశి మంచిది, అందులో తొలి ఏకాదశి ఇంకా మంచిది, పవిత్రమైనది. ఆషాఢ మాసం పౌర్ణానికి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. తొలి ఏకాదశిని శయన ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని ఖచ్చితంగా తినాలని మన సాంప్రదాయంగా చెప్తారు. ఈ ఏకాదశిని పేలాల పిండి పండుగ అని కూడా అంటారు. కారణం ఎందుకంటే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి కాబట్టి మన శరీరంలో ఉండే ఆరోగ్యపరంగా అనేక రకాల మార్పులు వస్తాయి. గ్రీష్మ ఋతువు ముగిసిపోయి వర్షాకాలం ప్రారంభమవుతుంది. అంటే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ సమయంలో పేలాల పిండి శరీరానికి వేడిని కలుగచేస్తుంది. అందువల్ల తొలి ఏకాదశి నాడు పేలాల పిండి ఖచ్చితంగా తినాలని చెప్తారు. ఈ తొలి ఏకాదశిని పేలాల పిండి పండుగ అని కూడా అంటారు. దీన్ని మనకి ప్రసాదంగా ఇస్తారు. ఈ తొలి ఏకాదశిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా చేసుకుంటారు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అన్నింటినీ కలిపి చూస్తే 11 అవుతుంది. మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటిని అన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదనగా చేయాలి. దీనివల్ల బద్ధకం దూరమవుతుంది, రోగాలు దరిచేయవు, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని విశ్వాసం. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి 4 మాసాల పాటు క్షీర సముద్రంలో శేషశయనపైన నిద్రిస్తూ ఉంటాడు. దీన్నే చాతుర్మాస వ్రతం అని కూడా అంటారు. విష్ణుమూర్తి ఈరోజు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శేషశయనపైన నిద్రిస్తూ ఉంటాడు. కార్తీక ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణాలలో మనకి చెప్తారు. మనకి పూర్వం ఒక సామెత ఉండేది. ఏంటంటే ఉగాదితో పండగలన్నీ ఊడ్చుకెళ్ళిపోయి తొలి ఏకాదశికి తోసుకుంటూ వస్తాయని అనేవారు. భూమి మీద మానవులకి ఒక సంవత్సరం గడిచేటప్పటికి దేవతలకి ఒక రోజుగా పరిగణిస్తారు. 24 పక్షాలు 24 గంటలుగా పరిగణిస్తారు దేవతలు. ఇలా ఉంటే రాత్రి మొదలయ్యే కాలం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి శ్రీ మహావిష్ణువు యోగనిద్రకి ఉపక్రమించే సమయం అంటారు. అందువల్ల ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నుంచి హిందువుల పండుగలు మొదలవుతాయని ప్రతీతి. అందుకే ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని కూడా అంటారు.